హలో అండి, నేను మీ సతీష్ పడుచురి. ఈరోజు వచ్చే మన కడపకు 25 కిలోమీటర్ దూరంలో ఒంటిమిట్ట అనగా ఏకశిలా నగరం. ఇక్కడ వచ్చి చూపిస్తాను చూడండి. అలా ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ గుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు. ఎందుకంటే ఇక్కడ వనవాసం చేసానికి వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఇంకా పరిచయం ఉంటాడు శ్రీరాముల వారికి. సో అందుకని ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. సరే, అలాగే మీకు ఈ గుడి కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆల్రెడీ మీరు చూసిండొచ్చు. సో మన ఛానల్లో పెడదామనేసి వచ్చాము అదే పని ఈరోజు. చూడండి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే వీరేందో సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీకు ఒకవేళ మీరు వచ్చిన కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది గుడి, మేము చూసాం లేదని చెప్పండి. జై శ్రీరామ్. అదే చూసారు కదండి, మన ఒంటిమిట్లో వస్తే చూపించు. మొత్తం అంతా కషాయం చేస్తున్నారు, గుడి అంతా రీమోడలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం లోపల అంతా ఇబ్బంది ఉండి పాత పడిన కాబట్టి చేస్తున్నారు. మనకు మార్చి 9 అంటే ఈ నెల 9వ తారీఖు అంటే రేపు వచ్చే ఆదివారం రోజున గుడి మళ్ళా పునరారంభిస్తున్నారు. సో వీలైనంత వరకు ఒకవేళ రండి, నేను కూడా వచ్చాను చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ మీకు చూపించాలి కాబట్టి నేను వచ్చానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా రండి. అలాగే మనకు గుడి చూసినట్టే బయట పెట్టేశారు, రాముల వారిని కూడా బయట దర్శనం చేసినారు. లోపల ఉన్నాయి అలాగే బయట పెట్టేశారు రాములు. ఎందుకంటే భక్తులు చాలామంది వస్తుంటారు, తిరుపతి నుంచి వచ్చేటప్పుడు కానీ చాలామంది ఉంటారు. వాళ్ళు పెట్టేసే భక్తులు ఇబ్బంది పడకుండా మూల విరాట్ని కూడా చూసుకోవాలి లేకుండా అట్లా పెట్టేశారు. సో మన టెంపుల్ కూడా చూసినట్టే చాలా పాతకాలంది. ఒక మన రాములవారు అరణ్యవాసం చేసినప్పటి నుంచి ఉండే టెంపుల్. అప్పుడు ఒంటుడు మిట్టడం కట్టారనేసి ఒంటి మిట్ట అనేసి పేరు పెట్టారు. ఇక్కడ ఏకశిలా నగరం అని అంటారు దీన్ని. వచ్చి చాలా వరకు అయితే నష్టం జరుగుతుంది. సౌండ్ కూడా ఇబ్బంది పెట్టిండొచ్చు ఫుల్. కానీ ఎందుకంటే 9 దగ్గర టైం దగ్గర త్వరగా చేస్తున్నారు. సో మీరు ఎవరైనా కూడా రావాలన్నా రండి. మన కడప దగ్గర నుంచి 20 కిలోమీటర్ ఉంటుంది, 15 నుంచి 20 కిలోమీటర్ ఉంటుంది. ఎవరైనా కూడా రావాలనుకుంటే రండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. అంతా చూసినట్లయితే మీరు మొత్తం పాతగా ఉంటుంది, అంతా రీమోడల్ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా వర్క్ జరుగుతుంది. చూపిస్తాం రండి. మళ్ళీ ఇక్కడ ఈ గుడిలో అయితే ఆంజనేయ స్వామి అయితే ఉండరండి. ఈ గుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉండదు గుడి లోపల. ఎందుకంటే వాళ్ళు అరణ్యవాసానికి వచ్చినప్పటికీ ఆంజనేయ స్వామి పరిచయం కాలేదనేసి అంటారు. ఇక్కడ మళ్ళా అంటున్నారు. ఇక్కడ మనకైతే రాముల వారు అరణ్యవాసం చేసినప్పుడు ఒంటరి మిట్టాడు కలిసి కట్టిన గుడి అది. ఏదో మనకు తెలిసిన తర్వాత కొద్దిగా ఇచ్చాం మనం ఇన్ఫర్మేషను. సో మీరు ఎవరైనా కూడా విజిట్ చేసినారంటే కనుక నాకు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చెప్పండి. అందరు ఎవరైనా కూడా విజిట్ చేసినా కూడా శ్రీరామ అని కామెంట్ చేసేయండి ఎవరైనా కూడా. అలా చూసినట్టయితే మన ధ్వజస్తంభం కూడా అన్నీ రీమోడల్ చేస్తున్నారు. చూద్దాం, మళ్ళీ మార్చి 9 తారీఖు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అడిగి చెప్పారు మార్చి 9 తారీఖు గుడి పునరారంభిస్తున్నారని చెప్పారు. మరి చూద్దాము. చూస్తే ఈ గుడి శిలాశాసనము 1356 సంవత్సరం. శిలాశాసనం 1356 సంవత్సరం నుంచి అక్కడ ఒక లెక్కేసుకుంటే కొన్ని జనరేషన్స్ అయిపోయినాయి గుడి కన్స్ట్రక్షన్ చేసి. గుడి కన్స్ట్రక్షన్ చేసి జనరేషన్స్ అయిపోయినాయి. అప్పటి నుంచి ఉంది కాబట్టి చూద్దాం మళ్ళీ ఎలా ఉంటుందో. జనాలు అయితే వచ్చి ఉన్నారు, చాలా మంది అయితే వచ్చినారు. నష్టం వర్క్ జరుగుతుంది గుడిలో కూడా. చూద్దాం మళ్ళీ ఎలా ఉంటుందో. నేను వచ్చి పిలిగ్రిమ్స్ ఫీడ్బ్యాక్ అంటారు. అంటే ఎలా ఉంటుంది టీటీడీ డైరెక్ట్ ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది స్కానర్ కూడా. అదే అండి, ఇందాక మనం చూసాం కదా ఒంటిమిట్టలో ఆంజనేయ స్వామి అయితే ఎదురు ఇక్కడ పెట్టారు. భక్త సంజీవరయ్య స్వామి దేవాలయం అంటే ఆంజనేయ స్వామిది ఒంటిమిట్ట ఎదురుగా పెట్టారు. కరెక్ట్ ఒంటిమిట్ట గుడి చూపిస్తాం ఒకసారి. కరెక్ట్ గుడి చూసినట్టు గుడి ఆపోజిట్లో ఉంటుంది ఈ గుడి. ఒకవేళ ఆంజనేయ స్వామి లోపల దర్శించుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి దర్శించుకోవచ్చు. లోపల వీడియో తీసుకోకూడదని చెప్పి కూడా తీయలేదు. సో వచ్చి చూడండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్స్.